నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీని నుంచి ఖచ్చితంగా మనకి 4 మార్క్స్ వచ్చినటువంటిది రావడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ నామినిక్లేచర్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. మనం ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఏ విధంగా అయితే నామినిక్లేచర్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తామో అదేవిధంగా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఐయుపాక్ నామినిక్లేచర్ అనేటువంటి చెప్తాడు. ఇట్ ఈస్ ఐయుపాక్. ఆల్రెడీ మనకి ఐయుపాక్ అంటే ఏంటో తెలుసు మీకు. ఏంటది? ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. అంటే దాంట్లో ఏముంటాయి? ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, ఇన్ఆర్గానిక్ ఉంటుంది, మొత్తం అన్ని రకాల కెమిస్ట్రీ కూడా మిక్స్ అయిపోయి ఉంటుంది. దాంట్లో మనకి ఆ యొక్క యూనియన్ బట్టి ఏం చేస్తామంటే నామినిక్లేచర్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాం కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కి. మనకి ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నటువంటి విధంగా ఆర్గానిక్ కాంపౌండ్స్ కి నేమింగ్ ఇవ్వాలంటే ఎటువంటి కండిషన్స్ ఉన్నాయో అదే రకంగా ఇక్కడ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కూడా నేమింగ్ ఇవ్వడానికి మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఈ కండిషన్స్ అనేటువంటిది మీకు ఖచ్చితంగా రావాలి. ఇవన్నీ నోట్ చేయడానికి రీజన్ ఏంటంటేనమ్మా, మీరు ఖచ్చితంగా మీ నోట్స్లో నోట్ చేయాలి. ఈ కండిషన్స్ ఎవరికైతే వస్తాయో ఆ నేమింగ్ మనం ఏమి ఇచ్చినా సరే ఈజీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి 4 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది ఈ ఏరియా నుంచి రావడానికి అవకాశం ఉంది. ఎలాగంటే కొన్ని నేమ్స్ ఇచ్చి స్ట్రక్చర్ రాయమంటాడు, కొన్ని స్ట్రక్చర్ ఇచ్చి నేమ్స్ రాయమంటాడు. అలా రాయడానికి మనకి వచ్చినాయి అనుకోండి ఈజీగా మనకి ఆ 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్కడికి పోదు మీకు. అలాగే నేను మోర్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ అనేటువంటివి నెక్స్ట్ క్లాస్లో మీకు ఎగ్జాంపుల్ కింద కూడా ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో మనకి నామినిక్లేచర్ ఫస్ట్ కండిషన్ ఏంటండి? పాజిటివ్ అయాన్స్ ఆర్ నేమ్డ్ ఫస్ట్ ఫాలోడ్ బై నెగిటివ్ అయాన్. జనరల్ గా దీన్ని చెప్పడానికి ముందు అసలు కోఆర్డినేషన్ కాంపౌండ్ అనేటువంటి మనకి ఎలా ఉంటుంది అనేటువంటి మనం చూసినట్లయితే దాంట్లో ఏముంటాయమ్మా? లైగాన్ ఉంటుంది, ఇంకేముంటుంది? మెట్లయాన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయి ఉన్నటువంటి కాంపౌండ్ ఏంటి మనకి? కోఆర్డినేషన్ కాంపౌండ్. వీటిని దేనికి మనం ప్రొనౌన్స్ చేయాలి అనేటువంటి విధంగా చూసినప్పుడు ఈ కండిషన్స్ ఫాలో అయ్యి మనం దానికి నేమింగ్ ఇవ్వాలండి. ఎలా ఇవ్వాలనేటువంటిది ఫస్ట్ చూసినట్లయితే ఫస్ట్ ఏమంటున్నారు? పాజిటివ్ అయాన్స్ ఆర్ నేమ్డ్ ఫస్ట్ ఫాలోడ్ బై నెగిటివ్ అయాన్. కాంప్లెక్స్ అంటే మనకి 2 అయాన్స్ ఉంటాయి. ఏదైనా ఒక కాంపౌండ్ తీసుకున్నట్లయితే 2 ఉంటాయండి. ఏముంటాయమ్మా? ఒకటి పాజిటివ్ అయాన్ ఉంటుంది, రెండోది వచ్చి నెగిటివ్ అయాన్ ఉంటుంది. ఫస్ట్ సపోజ్ ఒక కాంపౌండ్ తీసుకున్నామండి. దట్ ఈస్ K4FeCl6. ఇలాగా కోఆర్డినేషన్ కాంపౌండ్ తీసుకున్నాం. దీంట్లో మనకి ఎప్పుడు కూడా ఈ బ్యాలెన్సింగ్ అనేటువంటి సరిపోతూ ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ K4 అది మెన్షన్ చేశారు. అక్కడ ఆయన ఏమని K4 అంటే పొటాషియం 4 ఎందుకు తీసుకున్నాం అనేటువంటి దానికి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది టాలీ అవ్వాలి. ఎలా టాలీ అవుతుందో లేదో చూడండి ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే సైనైడ్స్ ఎన్ని ఉన్నాయండి? 6 ఉన్నాయి. అంటే ఒక సైనైడ్కి ఏముంటుంది? మైనస్ ఉంటుంది. Cl అంటే మనకు తెలిసిందే, Cl అనేటువంటిది -1. ఏమున్నాయి? 6 ఉన్నాయి కాబట్టి ఇది ఎంతమ్మా? -6 అయింది. దీనికి ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి మొత్తానికి -6 అయింది. దీనికి ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి ఎంత అవ్వాలనేటువంటి దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇక్కడ మనకి పొటాషియం ఏం తీసుకున్నాడండి? 4 తీసుకున్నాడు. 4 తీసుకున్నట్లయితే పొటాషియం 4 తీసుకున్నట్లయితే ఇక్కడ ఇది +2 స్టేట్ లో ఉండాలా +3 స్టేట్ లో ఉండాలా అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుందండి. ఇట్ ఈస్ బయట K అనేటువంటి చూసినట్లయితే K+ లో ఉంటుంది. ఇది ఏమవుతుందమ్మా? K+4 అవుతుంది. ఇక్కడ +4 ఉంది, ఇక్కడ -6 ఉంది కాబట్టి దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అంతా ఇండైరెక్ట్ గా మనకి +2 ఉన్నట్టు లెక్క. ఏంటండి? Fe అనేటువంటిది ఏ స్టేట్ లో ఎగ్జిస్ట్ అయ్యిందంటే ఇక్కడ +2 అయినట్టు లెక్క. అంటే మొత్తం ఓవరాల్ గా ఈ యొక్క కోఆర్డినేషన్ ఎంటిటీ ఏదైతే ఉందో ఆల్రెడీ మనకి ఫస్ట్ క్లాస్ లో చెప్పాను. దీంట్లో మనకి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఇలా ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్ ఉన్నట్లయితే ఇది స్క్వేర్ బ్రాకెట్ లో ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామమ్మా? కోఆర్డినేషన్ స్పీర్ అని చెప్తాం. ఏం చెప్తామండి? కోఆర్డినేషన్ స్పీర్ అని చెప్పాం. దీంట్లో కోఆర్డినేషన్ స్పీర్ లో ఏమున్నాయమ్మా? మెటల్ అయాన్ ఉంటుంది కంపల్సరీగా. దేర్ ఇస్ ఎ ప్లేస్మెంట్ ఆఫ్ ఫస్ట్
సిరీస్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. తర్వాత ఏముంటుంది, లైగాన్స్ ప్లేస్ అయ్యి ఉంటాయని చెప్పామండి. ఇది చూసినట్లయితే కాంపౌండ్ వచ్చి ఇలా ఉంది. మీకు ఈ గత్తరంతా లేకుండా ఉండాలంటే సింపుల్ గా ఇలా ఉంది కాంపౌండ్. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేటువంటి తెలియడానికి. K4 Fe6 ఉంది, ఇలా ఉంది. ఇలా ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా ఎలా మెన్షన్ చేయాలంటే ఒక కాంపౌండ్ రాసేటప్పుడు ఏది రాయాలంటే పాజిటివ్ అయాన్స్ ఆర్ నేమ్డ్ ఫస్ట్ ఫాలోడ్ బై నెగిటివ్ అయాన్. ఒక కాంపౌండ్ రాసినప్పుడు పాజిటివ్ అయాన్ అనేది రాయాలి, తర్వాత ఏముండాలి, నెగిటివ్ అయాన్ అనేటువంటి ప్లేస్ అయి ఉండాలి. అది కోఆర్డినేషన్ స్పీడ్ ఇటు ఉన్నా సరే, ఆ కోఆర్డినేషన్ స్పీడ్ ఇటు ఉన్నా సరే ముందు ఏముండాలి, పాజిటివ్ ఉండాలి, తర్వాత ఏముండాలి, నెగిటివ్ ఉండాలి. ఇప్పుడు దీని పేరు చూసినట్లయితే ద నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ ఇస్ పొటాషియం హెక్సాసైనోఫెరేట్ 2. ఇట్ ఈస్ సెడ్ టు బి ఇట్ ఈస్ ఏ నెగిటివ్ అయాన్. మెటల్ అయాన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని చూసుకున్నట్లయితే ఏముందండి, ఐరన్ ఉంది. దీని యొక్క నేమ్ ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు మీకు 3 నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ అనేటువంటిది నేను నేమ్ చెప్తాను, అప్పుడు మనం 1 బై 1 నోట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీని యొక్క పేరు ఏంటంటే పొటాషియం హెక్సాసైనోఫెరేట్ 2. ఏంటమ్మా, పొటాషియం. ఈ స్క్వేర్ బ్రాకెట్ ముందు ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం మెటల్ చెప్పాలి. ఇది ఒక ఏదైతే ఉందో ఆ యాన్ చెప్పాలి. ఆ యాన్ చెప్పిన తర్వాత మాత్రమే స్క్వేర్ బ్రాకెట్ లో మెన్షన్ చేయాలి. ఆ స్క్వేర్ బ్రాకెట్ లో ఏది ముందు మెన్షన్ చేయాలనేటువంటిది మనకి సెకండ్ పాయింట్ లో చెప్తారండి. ఇట్ ఈస్ నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ ఇస్ పొటాషియం హెక్సాసైనోఫెరేట్ 2. హెక్సాసైనోఫెరేట్ 2 అనేటువంటిది ఈ యొక్క ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాంపుల్ ఏంటి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారండి, పాజిటివ్ అయాన్స్ ఆర్ నేమ్డ్ ఫస్ట్ ఫాలోడ్ బై నెగిటివ్ అయాన్స్. పాజిటివ్ అయాన్ అనేటువంటిది ముందు రాయాలి, నెగిటివ్ అయాన్ అనేటువంటిది వెనకాల ఉండాలి అని చెప్తున్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే వితిన్ ది కోఆర్డినేషన్ స్పియర్ ligands are named here within the coordination sphere. Ligands are named before the metal atom. Coordination sphere లో ఎలా ఉండాలన్నాడు, స్పియర్ ligands are named. పేరు రాసేటప్పుడు ligands అనేటువంటివి దేనికి ముందు చెప్పాలంట, మెటల్ ఆటం ముందు చెప్పాలి. కానీ మనం ఫార్ములాగా రాసామనుకోండి, ఎలా రాయాలి, అవ్వబోయేది ఫార్ములా మెటల్ అయాన్ ఈజ్ రిటన్ ఫస్ట్. మీకు మ్యాటర్ ఏంటి అనేటువంటి చూసినట్లయితే ఏదన్నా ఒక కోఆర్డినేషన్ ఇంటిలో ఉన్నటువంటి ఫస్ట్ సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆ ఎగ్జాంపుల్ బట్టి సెకండ్ ఏదైతే ఉందో అర్థమవుతుంది. Cu NH3 4 times SO4 ఇలా ఒక కాంపౌండ్. సెకండ్ పాయింట్ సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక కాంపౌండ్ తీసుకున్నాను. ఎలాగంటే ఫార్ములా రాసేటప్పుడు ఎలా ఉండాలంటున్నాడు, మెటల్ అయాన్ అనేటువంటి ముందుండి లైగాన్ తర్వాత ఉండాలి. అదే మనం కాంపౌండ్ పేరు చెప్తాం అనుకోండి, పేరు చెప్పినప్పుడు ఏం రాయాలంట, లైగాన్స్ ఏవైతే ఉన్నాయో అది ముందు రాసి మెటల్ అయాన్ యొక్క పేరు చివర వస్తుంది. The name of the compound is tetraimine. It is neutral ligand. Tetraimine copper 2 సల్ఫేట్. టెట్రాఎమిన్ కాపర్ 2 సల్ఫేట్. ఇది ఒకసారి మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఏంటి అబ్జర్వ్ చేయాలనేటువంటి చూసినప్పుడు ఇక్కడ సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారమ్మా, కోఆర్డినేషన్ స్పియర్ లో ఉన్నటువంటి లైగాండ్ అనేటువంటి ఏదైతే ఉందో అది ఎలా చెప్పాలంటున్నాడు, మెటల్ ఆటమ్ కి ముందు చెప్పాలంటున్నాడు పేరు చెప్పేటప్పుడు రాసేటప్పుడు. అదే ఫార్ములాలో ఎలా చెప్పాలండి, ఇన్ ఫార్ములా మెటల్ అయాన్ ఇస్ రిటన్ ఫస్ట్. ఫార్ములా రాసేటప్పుడు మెటల్ ఏదైతే ఉందో అది ముందు ఉండాలి. దేనికి ముందు ఉండాలి, లైగాండ్ కి. పేరు రాసేటప్పుడు ఏముండాలి,
చెప్పేటప్పుడు పలికేటప్పుడు మాత్రం ఏం పలుకుతాం, ముందు ఇది పలుకుతాం, తర్వాత ఇది చెప్తాం. కానీ రాసేటప్పుడు ఏమి ఉండాలి, ముందు మెటల్ రాయాలి, తర్వాత లైగన్స్ రాయాలి. ఇది సెకండ్ పాయింట్. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటి, ప్రిఫిక్సెస్ ఆర్ యూజ్డ్ టు డినోట్ ది నెంబర్ ఆఫ్ సేమ్ లైగన్స్ దట్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ ది కోఆర్డినేషన్ స్పేస్. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి లైగన్స్ ఏవైతే ఉన్నాయో అవి మోర్ నెంబర్ ఆఫ్ ఇలా రిపీట్ అవుతాయి అనుకోండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, 4. ఆల్రెడీ మనకి ఫస్ట్ లో నేర్చుకున్నాం. ఒకే రకమైనటువంటి సబ్స్టిట్యూయెంట్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినట్లయితే దానికి రకరకాల పేర్లు చెప్తామండి. అదే టైప్ లో ఇక్కడ లైగన్ అనేటువంటిది ఒకటి ఉందనుకోండి, మనం ఏం వాడతాం అంటే మోనో, అది చెప్పక్కర్లేదు. అలా కాకుండా లైగన్స్ అనేటువంటి సేమ్ లైగన్ అనేటువంటిది 2 టైమ్స్ ఉందనుకోండి, యూ హావ్ టు యూజ్ డై. 3 టైమ్స్ ఉందనుకోండి, యూ హావ్ టు యూజ్ ట్రై. అదే 4 టైమ్స్ ఒకటి రిపీట్ అయింది అనుకోండి, ఏం వాడాలి మనం, టెట్రా. అదే 5 టైమ్స్ వచ్చింది అనుకోండి, ఏం ఉండాలి, పెంటా అనేటువంటిది ఉండాలి. అంటే ఒకే లైగన్ అనేటువంటిది అక్కడ ఇండికేషన్ చేసినటువంటి నెంబర్ని బట్టి అక్కడ డై వాడాలా, ట్రై వాడాలా, టెట్రా వాడాలా, పెంటా వాడాలా అనేటువంటి చూసుకోవాలి. ఫర్ సపోజ్ ఇదే కామన్ తీసుకున్నట్లయితే మనకి అమ్మోనియా అనేటువంటిది ఏదైతే ఉందో ఎన్ని ఉన్నాయండి, 4 ఉన్నాయి. 4 ఉన్నాయి కాబట్టి మనం ఏం వాడాలి, టెట్రా అనేటువంటి పదం వాడాం. ఈ విషయం మర్చిపోతుంది. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఏమన్నాడు ఇక్కడ, కాంప్లెక్స్ అయాన్స్ ఆర్ డినోటెడ్ ఇన్ ది పారాలిసిస్ అండ్ ఇస్ ప్రిఫిక్స్డ్ బై దిస్, ట్రిస్, ఎక్స్ట్రా అంటున్నాడు. అంటే ఇవి సింప్లెస్ట్ అయాన్స్ అండి. ఫర్ సపోజ్ ఏది సింప్లెస్ట్ అంటే ఇదిగో ఇలా క్లోరో కానీ, సైనో కానీ, OH కానీ, H2O కానీ ఇలా ఏవైతే ఉంటాయో ఇవి సింప్లెస్ట్ అయాన్స్, సింప్లెస్ట్ లైగన్స్. సింపుల్ లైగన్స్ కి అవి ఉన్నటువంటి పేర్లు బట్టి మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నట్లయితే డిఫరెంట్ గా మాట్లాడతాం. అంటే 2 ఉన్నట్లయితే డై అని, 3 ఉంటే ట్రై అని, 4 ఉంటే ఎట్రా అని ఇలా మాట్లాడతాం. బట్ దేనికంట కాంప్లెక్స్ అయాన్స్, కాంప్లెక్స్ అయాన్స్ అనేటువంటి ఉన్నప్పుడు మాత్రం, కాంప్లెక్స్ అయాన్స్ అంటే ఫర్ సపోజ్ ఇదిగోండి CH2 CH2 NH2 NH2 ఉందండి. ఇది ఎంత ఉంది, విచ్ ఇస్ కాంప్లెక్స్ అయాన్, విచ్ ఇస్ కాంప్లెక్స్ అయాన్. దేనికి దీని పేరు, ఇథిలిన్ డైఎన్ఏ. ఏంటంటే దీని పేరు ఇథిలిన్ డైఎన్ఏ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కాంప్లెక్స్ అయాన్ గా చెప్తాం. ఇలా కాంప్లెక్స్ అయాన్ అనేటువంటిది వాడినప్పుడు ఇవి ఒకటి ఉందనుకోండి, మామూలుగా ఏదైనా ఉన్నట్లయితే ఇలాంటి ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ఏమని చెప్పాలంటే బిస్ అని చెప్పాలి. 3 ఉన్నట్లయితే ట్రిస్ అని చెప్పాలి. ఇలాగా బిస్, ట్రిస్ అని చెప్పిన తర్వాత ఈ పేరు ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయాలి. ఏం చేయాలండి, బిస్, ట్రిస్ అని చెప్పిన తర్వాత దాని పేరు ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయాలి. ఫర్ సపోజ్ ఇది థర్డ్ పాయింట్ కి ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిందండి. ఎగ్జాంపుల్ వచ్చి ఇలా ఉందమ్మా, దీనికి కాంప్లెక్స్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాంపుల్ CO NH2 CH2 CH2 NH2 2 times and Cl2 Cl. ఇలా ఉంటుంది యాక్టివ్ కాంపౌండ్ వచ్చి. ఇలా ఉన్నట్లయితే దీని యొక్క పేరు చెప్పాలి. దీని పేరు చెప్పినప్పుడు ఇక్కడ మనకి క్లోరిన్ అనేటువంటి ఏదైతే ఉందో సింప్లెస్ట్ లైగన్ ఇది ముందు చెప్పాలి. ఇదిగో చూసినట్లయితే డైక్లోరో, ఇక్కడ సింప్లెస్ట్ లైగన్ ఉంది కాబట్టి డైక్లోరో చెప్పాం. తర్వాత ఇది ఏదైతే ఉందో ఇది కాంప్లెక్స్ లైగన్. కాంప్లెక్స్ ఉన్నప్పుడు మనం ఏం వాడాలి, బిస్, ట్రిస్ అని వాడి ఇది ఏదైతే ఉందో దీన్ని బ్రాకెట్ లో మెన్షన్ చేయాలి.
బిస్ బిస్ అని చెప్పి ఇథిలిన్ డైమీన్ బిస్ ఇథిలిన్ డైమీన్ అని చెప్పి which is cobalt ఇక్కడ ఈ యొక్క బ్రాకెట్ ఏదైతే ఉందో ఈ యొక్క క్లోజ్ బ్రాకెట్ ఉంది కదమ్మా, దీన్ని ఏమంటారంటే పారాంథసిస్ అంటారు. ఏమంటారు దీన్ని? పారాంథసిస్ అని చెప్తాం. మీరు ఆ పారాంథసిస్ ని పెట్టిన తర్వాత కోబాల్ట్ కి ఆక్సిడేషన్ స్టేట్ కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఈ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటి దేని బట్టి వస్తుందంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి లైగాన్స్ బట్టి వస్తుందండి. లైగాన్స్ బట్టి చూసినట్లయితే ఇక్కడ క్లోరిన్ ఏమి ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇది న్యూట్రల్ అమ్మ. దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి 0 కాబట్టి ఇక్కడ 3 క్లోరిన్ ఉన్నాయి కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద కోబాల్ట్ ఎంత అవుతుందంటే కోబాల్ట్ 3 క్లోరైడ్ అవుతుంది. కోబాల్ట్ 3 క్లోరైడ్ which is the name of this compound. అమ్మ థర్డ్ పాయింట్ అర్థమవుతుందా? ఏంటంటే థర్డ్ పాయింట్, it is prefixes are used to denote the number of same ligands that are represented in the coordination sphere. ప్రిఫిక్స్ అంటే ముందు వాడేటువంటి పేర్లు ఏవైతే ఉంటాయో దాన్ని ప్రిఫిక్స్ అని చెప్తాం. సింపుల్ లైగాన్స్ ఏం వాడాలని చెప్పాను? 2 ఉన్నట్లయితే డై, 3 ఉన్నట్లయితే ట్రై, 4 ఉన్నట్లయితే టెట్రా, ఇలాంటి పదాలు వాడాలి. అదే మనకి ఇలా కాంప్లెక్స్ గా ఉన్నట్లయితే దాన్ని ఏం వాడాలి? బిస్సు, ట్రిస్సు ఇలాంటివి వాడతారు. ఇది 5వ క్లాస్ లో వస్తుంది. ఇంకో బిస్ వాడి ఇథిలిన్ డైమీన్, దీన్ని సింపుల్ గా ఈన్ అనేటువంటి రిప్రజెంటేషన్ చెప్తారండి హైయర్ క్లాసెస్ లో. ఇలా ఈన్ కింద ఉందంటే దాని అర్థం ఇథిలిన్ డైమీన్ ఉన్నట్టు లెక్క. కాబట్టి మీకు ఇప్పుడు అర్థం అవ్వాలంటే ఇలా రాస్తాను. నెక్స్ట్ 4th పాయింట్ ఏమని చెప్తున్నారు ఇక్కడ? లైగాన్స్ ఆర్ నేమ్డ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏం చెప్తున్నారంటే ఇక్కడ లైగాన్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా మెన్షన్ చేయమన్నాడు? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చెప్పమన్నాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చెప్పండి. మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. దట్ ఈస్ ఇది CO2 NH3+. ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఇది. ఇలా ఉన్నట్లయితే ఒక కాంపౌండ్ ఎలా ఇచ్చాడు, ఇచ్చినప్పుడు మనం దీన్ని ఎలా మెన్షన్ చేయాలి అనేటువంటిది వచ్చింది. ఇక్కడ ఎలా ఇచ్చినప్పుడు ఏం చెప్పాలమ్మా? ఆల్ఫాబెటికల్ చెప్పాలి కాబట్టి ముందు దీనికి ఆల్ఫాబెటికల్ చెప్పినప్పుడు ఏం చెప్పాలండి? ఆల్రెడీ పేరు చెప్పినప్పుడు చెప్పింది. సెకండ్ పాయింట్ బట్టి ఏం చెప్పాలి? ఫస్ట్ లైగాండ్ పేరు చెప్పాలి, తర్వాత మెటలయాన్ రాయాలి. ఇక్కడ మనకు లైగాన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి క్లోరిన్, రెండోది అమోనియా. అమోనియా ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి నెక్స్ట్ పాయింట్ లో వస్తుందండి. దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాయాలి కాబట్టి విచ్ ఇస్ ఎమిన్. ఏంటంటే ఇది ఎమిన్ అని చెప్తాం. ఎమిన్ అంటే which is ఎన్ని ఉన్నాయి? ఎమిన్లు 2 ఉన్నాయి కాబట్టి డైఎమిన్. డైక్లోరో ప్లాటినం, ఇక్కడ 2 ఎందుకు రాసామనేటువంటి మనకి ఆక్సిడేషన్ స్టేట్ బట్టి రాసామండి. ఇది న్యూట్రల్ లైగాండ్ కాబట్టి దీనికి 0. Cl ఉంది కాబట్టి -2 ఇది. ఒక Cl కి -1 ఉంది, Cl ఉంది కాబట్టి -2 అయింది. అప్పుడు ప్లాటినం వచ్చి చార్జ్ ఎంత ఉంటుంది? +2 ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏమండి ఏమంటున్నాడు ఇక్కడ? లైగాండ్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ లైగాండ్స్ అనేటువంటివి ఎలా ఉంటుందండి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. పేరు రాసినప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తాం కాబట్టి ఈ రకంగా రాయాలి. నెక్స్ట్ anionic ligands are denoted by a suffix -o and neutral ligands are denoted by their original names. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్.